ఈ పాప ఎదురు టైర్ చేతిలో పెట్టుకుంటుంది. నన్ను అంటారా ఇప్పుడు బాగా నీకు అడ్డం వచ్చిన మధ్యలో శిశు కరెక్ట్ గా చెప్తాను. మీరు కాడే చేస్తారు కానీ ఓవరాక్షన్ చేస్తారు కదా మీరు. చెప్పినా కదా మేము మరుస్తున్నాను అదే నిజం చెప్పు, నీకు ఆడేది రాదని మేము తప్పేసినావు కదా. అంతేనేనా డైరెక్ట్ ఆడద్దని చెప్పి కాబట్టి మా అందుకే ఆడలేదు. ఏంది అప్పుడే చదువుతున్నావు? ఇప్పుడు కూడా చదువుకోలేదు అనుకో చదువుకో సర్లే కానీ ఈరోజు టైలాడ్ బయలు ఆడినాం కదా. దొంగది తీయ కట్ట ఆడాలంటే చేతిలో పట్టుకొని ఆడాలని ఏదో ఆడాలా దొరికించావు. ఈసారి మీకన్నా బాగా అనిపిస్తుంది రా. గిరగిర తిప్పే మీరు కూడా డాన్స్ చేయడం మీ తోట తెప్పించుకొచ్చినందుకు మళ్ళీ ఆడుకున్నాం ఈ రోజు. వద్దాం టెంకాయలు తీసుకురాం రా, మర్చిపోయాం మళ్ళా తీసుకోలేదా? అవునరా చీకటి పడుతుంది, బిర్యానీ పోదాం రండి. ఈ ఉప్పుని తీసుకొని దానిలోకేద్దాం. లేట్ ఎందుకు దంచుదామా? ఈ రేణి పనులన్నీ రోడ్లోకి వేసుకుందాం, వీటిని కచ్చా పచ్చగా దంచుకుందాం. ఇటు చూడండి ఎలా దంచుతున్నాను. అందుకంటే నేనే బాగా దంచుతాను. అబ్బా ఎంత బాగా మెరుగుతున్నాయి. శిషా గుర్తుదానికి నోరు ఉప్పు కారం నుంచి ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి చూస్తుంది. అమ్మయ్య మెదిగింది, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అబ్బా అవి రాళ్ళు కాదే రేంజా విత్తనాలు. మీరే తిన్నారు నాకేమైనా ఇచ్చిందా? దాని కళ్ళ చూస్తుంటే నోట్లు నీరు చూస్తున్నాయి. అబ్బా ఏమున్నది అట్లా తినరు, అప్పడాలాగా ఎండబెట్టి తింటే చాలా బాగుంటాయి. అయితే ఎండబెట్టేంత లేదమ్మా, ఇట్లనే చేద్దాం. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది రేణిగా తొక్కుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఆంటీ ఆంటీ చెప్పురా కేదార్. చెట్లో ఉంది పీక్కోపో. సర్లే కానీ శిష్యుని ఏమన్నా చూసినావా? శిష్యున గోళీలు ఆడకపోయిందండి. ఏంది గోళీలు ఆడకపోయిందా? సర్లే పొదాం పొదరా, నేను వస్తా పదా. ఈరోజు నా చేతిలో అది అయిపోయా. ముందు బజ్జీ అవుతున్నాడు. అమ్మో రన్నింగ్ అయిపోయింది కానీ ఆడదాం. ఎన్ని ఆడదాం? 5 ఆడదాం. రే నా దగ్గర ఉండేది 4 3 ఆడదాం. ఒకటి ఆడదాం. చూడండి చూపి ఇంకొంచెం 3 పాపలు చేసి పంపిస్తాంలే. ఈ గొడవ రెండు పక్కన పెట్టి ఫస్ట్ ఆడదాం రండి. ఫస్ట్ మీరేంటి? ఫస్ట్ మీరేంటి? సర్లే మేమే తీస్తాం. చూడండి పా మళ్ళీ చెప్తున్నా, ఎవరిదైతే గేరే ఆ పక్క ఎక్కువ దూరం ఉంటుందో వాళ్ళే ఫస్ట్ కొట్టాలా. వాళ్ళు లాస్ట్ కొడతారు, ఎడం చేత్తో కొడతారు. ఓకే ఫస్ట్ నేను తీల్తా. అమ్మయ్యా కరెక్ట్ ప్లేస్ లోనే పడిందిలే. గెరవతలు పడాలి స్వామి. అమ్మయ్యా ఇప్పుడు చూడండి. అబ్బో ఇంత దూరం వేసింది. 20 పెట్రా. సరే ఆడదాం. ఈసారి మేమే చూడు గెలిచేది. సరిపోతాయా? చాలు ఇంకా ఎన్ని పెట్టుకున్నారా రే. బాబు దగ్గర చూడరా. ఇప్పుడు కొట్టలేరా? ఎలాగైనా సరే దీన్ని కొట్టి శిష్యాన్ని గెలిపించాలా. సర్లే ఇంటి పోదామా? రండి పోదాము. చూసినాం మాకి టైం వస్తుంది. ఆనందంతో పొంగిపోతుంది. ముందర గుంటుంది దాని కన్నా పడిపోయావు. ఇట్లా వస్తుంది. సర్లే రాండి. అదేం వద్దులే కానీ మీ అమ్మ గోళీలు ఆడిందంటే ఉన్నాడు కదా వీడు చంద్రగాడు చెప్పినాడు. నిజం పా ఏం ఆడిందా? నువ్వు వచ్చి షాక్ అయిపోదు. మీ అమ్మ ఎట్లపా? వాళ్ళు మనకన్నా ముందు పుట్టినోళ్ళు. ఇట్లాంటి ఆటలు ఎన్నో ఆడింటారు. ఇట్లాంటి దాంట్లో వాళ్ళు తోపులు.
నిజమేనే. పో మీ ముచ్చట్లు అబ్బాయి ఆకలి అవుతుంది పదం రాండి. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ శ్రీ విద్య టు కే శిశిర. అయ్యి మరి రాష్ట్ర విద్య విషింగ్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ ఫ్రెండ్. ఇక్కడ నేను ఇంకో నా ఫ్రెండ్. బాగుంది కదా? బాగుంది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ శిశిర టు విద్య. అన్నిటిని రద్దాం. ఉండు చందుగాడు ఏం రాస్తున్నాడో చూద్దాం. బై బై 1996, హాయ్ హాయ్ 1997. అబ్బో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇవాళ రాసినావే. మమ్మీ ఆ? నేను కూడా తీసుకొచ్చాను శిశు. అవి కూడా తీసుకొని వచ్చిన. అదిగో డ్రెస్ అక్కడ పెట్టినా చూడు. చాక్లెట్ మాత్రం రేపు పొద్దున్నే ఇస్తాను, లేదంటే అన్ని తినేస్తాం ఇప్పుడే. అబ్బో మా అమ్మ తెచ్చింది. చాక్లెట్ తెచ్చింది. ఏమైంది శిశ? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వెందుకు అంతగా ఏడుస్తున్నావు? సర్లే ఏడ్చొద్దు కానీ పోదాం పదా. సర్లేరా గెలిచిస్తా. అంటే నువ్వు ఇప్పుడు ఆడతావా? రే ఏంట్రా మీరు సిస్టర్ గోళీలన్నీ తీసుకున్నారంట? తీసుకోలే, ఆడు గెలుచుకున్నాం. సర్లే కానీ ₹1 ఎన్ని ఇస్తారా? 10 ఇద్దాం అంతే. సర్లే 10 ఇంటికి వచ్చి ₹1 తీసుకో. 1 2 3. రే ఏరా స్వామి. 5. సర్లే ఆడదామా? సిస్టర్ ఇది కవర్ పట్టుకో. చెప్పండి. ఉందమ్మా చెప్తాము. ఎల్లో చెప్పు. ఈ ఎల్లో ఆ, yellow. కొట్టినా చూడండి. తగిలింది. అయ్యో, కడిగేది కదా రేపు వచ్చి అన్ని. నెక్స్ట్ మళ్ళా మొబ్బెత్తది టెంకాయ పడితే ఇచ్చాడదాం పా. ఆడదాం పదా. సర్లే బిర్యానీ పడ్డదాకు. ఫస్ట్ నన్ను ఏడ్చారు రోయ్. నిన్నెళ్ళ తల్లి లేకపోతే నన్ను ఉండి సభ ఉండి తెస్తా. అయ్యి ఇది బాగుందిలే, ఇది తీసుకొని పోదాం. రామ్మ సిత్రా అంగ కూర్చుంది నువ్వు. రే మెల్లగరా పరిశ్రమించి చూడు. ఓ సర్లే కానీ ఇప్పుడు నేను రే జాగ్రత్తగా లావురా ప్లీజ్ రా. అమ్మా స్పీడ్గా లాగుదాము. చూడని తిరగనే చేతులు కావాల్సిన లాగినాడు నన్ను పడేయాలని. ఎంత ఫాస్ట్ లాగినాడు తెలుసా? మళ్ళా మాట్లాడుకుందా కానీ రావి దేక నువ్వే. రే నేను ఇప్పుడు కదా, నేను లాస్ట్. ఇప్పుడు నువ్వే. సరే నాకు ఎట్లయినా ఓకే. రే లాగుదమా? లాగు. విద్య ఇప్పుడు చూడు, లాగితే అసలు ఎట్లుండాలంటే అట్లుండాలా. సరే ఛాయ వాళ్ళ తోట దగ్గర పోదాం పా. టెంకాయలు పీకిస్తానా రావా? అమ్మని కదా. టెంకాయ తాగచ్చా? ఎన్ని తాగచ్చు? ఇక్కడ తిన్నంతవరకు తాగే. అబ్బా నీ అనంతం తగలే కాలు ఇరుకుంటుంది కదా పాపటే. నీ కమలం వాడి కాలు తిన్న పర్వాలేదు, నీ కమలం మాత్రం ఏం కావుగా. సర్లే కానీ ఎందుకు పట్టించుకున్నావే అది? నీ మెడికే ఇచ్చిద్దామని. వద్దులే, నేను మా అమ్మకి చెప్తా. ఇంకా నయం స్వామి నేను అడగలా. అందుక నువ్వు బలి తెలివైందండి శిష్యు. రా పోదాం రా. అబ్బా ఈ అమ్మ వచ్చి రాగానే ఓ దగ్గర రాసేస్తుంది. అంతా నీ వల్ల లేట్. త్వరగా రాండి. రానే రావు. ఇప్పుడు సార్ వచ్చింటాడు ఏమో. చూడు సార్ రాలే చూడు. అమ్మయ్య ఇంకేనంటావు నువ్వు. సర్లే పోదాం రా. వీళ్ళు వచ్చినారు. ఏమో వేరే రోజు ఎగ్జామ్ లేదని చెప్పి వచ్చినాడేమో వాడు. ఏదో ఊరు కాలిపోతుంది. సర్లే రా పోదాం. నీకు సర్ప్రైజ్. ఏంటి చెప్పు విద్య? మళ్ళా చెప్తా. చెప్పు విద్య. మళ్ళా చెప్తా. మళ్ళా చెప్తా పో. చెప్పలేదని. హాయ్ హాయ్ రా చందు. హాయ్ పా. సార్ ఇంకా రాలేదరా? ఇంకా రాలా. ఎందుకు ఏమీ లేటు? ఈ పాపే లేటు. ఏందేందో తీసుకొచ్చినావు? మళ్ళా ఇస్తాలేవే, అట్లా తిరుగు.
అటు తిరుగు ఏమా ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాయి వాళ్ళ దగ్గర పెట్టుకొని మంచిగా రివిజన్ చేయండి. మార్క్స్ తగ్గాయనుకోండి క్లాస్ కూడా నేను మీ పేరెంట్ పిలిపిస్తాను. ఓకే సార్. బై కుసాలు ఎంత బాగున్నాయో తినేకి. ఓ అటు చూడు ఒకసారి. ఏమా విద్య అప్పటి నుంచి గమనిస్తున్నాను ఏదో మెస్సులు ఉన్నావే. ఏం లేదు సార్. అమ్మ దగ్గరకు వస్తున్నారు. లేదురా బయటికి పోయింది. సర్లే కానీ నాగాగాడు గోళీలు ఆడదామన్నాడు. ఆడదాంపా. ఏంటి గోళీలా? అర్థం రా. మళ్ళీ గోళీలు నా దగ్గర ఉన్నాయి. ఉన్నాయా? ఆడదాం అయితే. మరి మీకు మీతో ఉన్నాయి కదా దాంతో అర్థంలే. ఓమ్మా మీరే తెచ్చుకో. నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇవి కదా సర్లేరా నేను కూడా మా అమ్మతో తెచ్చుకుంటా. అప్పుడు కూడా చెప్తాను. జాది అడగండి. నేను పోతానే మీరు వచ్చేసేయండి. ఏ ఎలా అయినా సరే ₹1 పిచ్చుకోల్లా. మా చెప్పు శిక్ష. మా రూపాయి మా ఏంటి రూపాయ? నా దగ్గర పాల కూడా లేదు. మా నాకు రూపాయి కావాలమ్మా. శిక్ష లేదన్నా సతాయించదు. నిన్న బాబాయ్ ₹1 తీసుకున్నాం కదా నాన్న నాకు ₹1 మా. సర్లే ఇస్తా కానీ ఇంతకు ఎందుకే నీకు రూపాయి? గలీలు తెచ్చుకోవాలి. నీకు కూడా ఎందుకే? చిన్న లేదా వాళ్ళు అంటే నేను బయటికి పోయినప్పుడు చందుగా లోపలికి వచ్చినాను అనమాట. సర్లే ఏ చెట్టు కానీ ఇస్తా. థ్యాంక్ యూ మా.